కొద్ది గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. మరికొద్ది గంటల్లో తులారాశి వారి జీవితంలో ఒక వ్యక్తి రాక కారణంగా ఇలానే జరగబోతుంది. తులారాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోనైతే షేర్ చేయండి. తులారాశి ఇది రాశి చక్రంలో 7వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. తులారాశిలోకి చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వారు, స్వాతి నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు. తులారాశి వారికి ఈ సమయం నుండి కూడా చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది. మరి కొద్ది గంటల్లోనే తులారాశి వారికి అదృష్టం అయితే ప్రారంభం కాబోతుంది. అలానే మీ జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి రాక అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఆ వ్యక్తి యొక్క ప్రవేశం వల్ల మీ జీవితంలో అనేకమైన మార్పులు అయితే ఖచ్చితంగా ఏర్పడతాయి. తులారాశి వారికి ఈ సమయం నుండి కూడా ఆరోగ్యపరంగా ఎంతో కాలంగా వేధిస్తున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుండి కూడా ఒక్కొక్కటిగా విముక్తి అయితే లభిస్తుందని చెప్పుకోవచ్చు. ఇక రంగాల వారీగా మనం తులారాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే తులారాశికి సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీరికున్న పట్టుదల ఏదైతే కృషి ఉందో అది ఎవరికి ఉండదని చెప్పడంలో అతిశయోక్తే కాదని చెప్పవచ్చు. తులారాశికి సంబంధించిన విద్యార్థులు నిరంతరం కూడా వారి యొక్క భవిష్యత్తు కోసం వారి తల్లిదండ్రుల కోసం ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. విద్యార్థులు ఏదైనా పని అనుకున్నారంటే దాన్ని సాధించేంత వరకు కూడా నిద్రపోని మనస్తత్వం పెట్టుకొని ప్రతి దాంట్లో కూడా నెంబర్ 1 స్థానంలో ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. నిరంతరం కూడా కొత్త విషయాలు తెలుసుకోవడంతో పాటుగా తాము తెలుసుకున్న విషయాలు 10 మందికి చెప్పడానికి కూడా ఈ రాశివారు ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఈ సమయంలో చాలా బాగా అనుకూలిస్తాయి. ఇతర దేశాలకు వెళ్ళడానికి కావలసిన ధనం అనేది మీకు స్కాలర్షిప్ల రూపంలో లభించడం జరుగుతుంది. కేవలం విద్యలోనే కాకుండా కళల్లో కూడా మంచి ప్రావీణ్యం సంపాదించుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఇక ఈ తులారాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల పరంగా మాత్రం తులారాశి వారికి ఈ సమయంలో చాలా ఎదురుదెబ్బలు తగిలే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా మీరు ఎంతగానో నమ్మిన పార్ట్నర్లు మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి వ్యాపార పరిశ్రమ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటిలో మొత్తం బాధ్యత అంతా పార్ట్నర్ మీదే కాకుండా మీరు కూడా కొన్ని వ్యవహారాల్లో కార్యకలాపాల్లో పాలు పంచుకున్నట్లయితే ఖచ్చితంగా అనుకూలమైన ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ సమయంలో ఎవరిని కూడా ఎక్కువగా నమ్మడం మంచిది కాదు. ఇక ఈ తులారాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో ఈ సమయంలో నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి చేసేటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా వేగంగానే ముందుకు వెళ్తాయని చెప్పుకోవచ్చు. కొంతమంది వ్యక్తుల యొక్క పరిచయం అయితే ఏర్పడుతుంది. ఈ వ్యక్తుల పరిచయాల ద్వారా మీరు నూతన వ్యాపార రంగ ప్రవేశాలు చేస్తారు. అయితే ఈ వ్యక్తుల యొక్క సహకారంతో మీరు ఆ వ్యాపారంలో నెంబర్ 1 స్థానంలో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. వ్యాపారానికి సంబంధించి ఈ సమయంలో అయితే చాలా అద్భుతంగా ఉండబోతుంది. మీరు గట్టిగా కనుక ప్రయత్నించినట్లయితే ఎంతో కాలంగా వసూలు కాకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి మొండి బాకీలు సైతం ఈ సమయంలో వసూలవుతూ ఉంటాయి. ఈ రాశికి సంబంధించి ఎవరైతే ఫైనాన్స్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్లు చేయాలనుకుంటున్నారో అటువంటి ఇన్వెస్ట్మెంట్ల విషయంలో మాత్రం కొద్దిగా జాగ్రత్త వహించుకోవాల్సి ఉంటుంది. ఒకేసారి అధిక మొత్తం కాకుండా తక్కువ మొత్తాల్లో ఇన్వెస్ట్మెంట్లు చేసుకున్నట్లయితే అనుకూలంగా ఉంటుంది. తులారాశి వారికి ఈ సమయంలో ఆరోగ్యపరంగా మాత్రం చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఆరోగ్యానికి సంబంధించి మిమ్మల్ని ఎంతో కాలంగా వేధిస్తున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తగ్గుముఖం పట్టడం లేదా దీర్ఘకాలిక వ్యాధులు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం ఉపశమనం కలగడం వల్ల మీకు శారీరకంగా శక్తి పెరిగిందనే భావన అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ తులారాశికి సంబంధించి ఉద్యోగస్తుల పరిస్థితి చూసినట్లయితే ఉద్యోగపరంగా పై స్థాయి అధికారులతో మాట్లాడుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. వారితో మీకున్న చనువు పట్ల ఒక్కొక్కసారి సరదా సంభాషణలు కూడా వివాదాలకు దారితీసే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఎక్కువగా పై స్థాయి అధికారులతో చనువుకు మించి మీరు ప్రవర్తించినట్లయితే ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదు. ఈ సమయంలో ఉద్యోగ మార్పులకు చేసేటువంటి ప్రయత్నాలు మరింత వేగవంతం చేసినట్లయితే
త్వరలోనే వాటికి సంబంధించి శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో అటువంటి వ్యాపారాలన్నీ కూడా ఈ సమయంలో బాగా రాణిస్తారు. అయితే ఈ రాశి వారికి గాజు, పేపరు, ఇనుము పరిశ్రమల జోలికి వెళ్ళకపోవడమే మంచిది. వీటిలో అంతగా కలిసి వచ్చే అవకాశం కనిపించడం లేదు. తులారాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ వ్యవహారాల్లో మీ మంచి కోరుకునేవారు ఎంతమంది అయితే ఉంటారో మీ అభివృద్ధి చూసి ఓర్వలేని వారు కూడా అంతే మంది ఉంటారని చెప్పుకోవచ్చు. మీ ముందు మీ అభివృద్ధి గురించి ఎంతో గొప్పగా పొగిడినప్పటికీ కూడా మీ వెనకాల మీ అభివృద్ధిని చూసి ఓర్వలేక చెడుగా ప్రచారాలు చేయడం జరుగుతుంది. కాబట్టి అటువంటి వ్యక్తులను మాత్రం మీరు అస్సలు నమ్మవద్దు. కొంతమంది మీ ముందు ఎంతో మంచిగా నటిస్తూ మిమ్మల్ని వెన్నుపోటు పడడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి కుటుంబ పరంగా ఎక్కువగా ఎవరితోని కూడా వ్యక్తిగత విషయాలు పంచుకోకపోవడమే మంచిది. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే సంతానం లేక బాధపడుతున్న దంపతులు ఉన్నారో వారు త్వరలోనే ఖచ్చితంగా సంతానానికి సంబంధించి శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు. సంతాన విషయంలో మాత్రం తులారాశి వారికి చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది. సంతానం వల్ల పేరు ప్రఖ్యాతులు పొందడం, అలానే సంతానం వల్ల విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఈ తులారాశికి సంబంధించి రాజకీయస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా మాత్రం తులారాశి వారు నిర్ణయాలు తీసుకునేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకుని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మీ పక్కన ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు మిమ్మల్ని తప్పుదోవ పట్టించే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి నిర్ణయాల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉంటారో అటువంటి వారు మాత్రం ఈ సమయంలో చాలా శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు. మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు ఏవైతే ఉన్నాయో డ్రీమ్ ప్రాజెక్టులకు సంబంధించి అవి ఈ సమయంలో మీకు లభిస్తాయని చెప్పుకోవచ్చు. వృత్తిపరంగా పేరు ప్రఖ్యాతులతో పాటు ఆర్థికంగా కూడా సంపాదించుకోవడం జరుగుతుంది. అయితే ఈ సమయంలో తులారాశి వారికి స్థిరాస్తుల కొనుగోలుకు మాత్రం చాలా అద్భుతంగా ఉండబోతుంది. మీరు అనుకున్న స్థిరాస్తిని తేలికపాటి ప్రయత్నాలతోనే కొనుగోలు చేస్తారు. అలానే వంశ పారంపర్య ఆస్తులకు సంబంధించి ఏవైతే కోర్టులో వివాదాలు జరుగుతూ ఉన్నాయో అవి కూడా తీర్పులు మీకు అనుకూలంగా రావడం, మీకు రావాల్సిన వాటా అయితే లభించడం జరుగుతుంది. తులారాశి వారి సమయంలో విందు వినోదాల్లో ఎక్కువగా పాల్గొంటారు. అలానే దైవ ప్రాంగణంలో అధిక సమయాన్ని గడపడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఈ రాశి వారికి అమ్మవారి ఆరాధన అనేది మరింత బలాన్ని చేకూరుస్తుందని చెప్పడంలో సందేహమే లేదు. ఓకే అండి, తులారాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.